యేసుప్రభు పడినంత బాధ నీకు నాకు వచ్చిందా? ఒకవేళ నీకేమైనా బాధలు ఉంటే, నీకేమైనా కన్నీళ్ళు ఉంటే, నీ గుండెల్లో ఏదన్నా ఒంటరితనం ఉంటే నేను అడుగుతున్నాను, ఆ బాధను అలా తెచ్చి సిలువ దగ్గర పెట్టు. ఆయన బాధల ముందు ఆయన బాధలే కావు. మీకు ఏ సమస్య ఉందని నేను చెప్తున్నాను, ఆ సమస్యను అలా తెచ్చి సిలువ ముందు పెట్టండి. ప్రభువా, నీ బాధల ముందు అసలు నా ఈ బాధలే కాదు ప్రభు. ప్రపంచంలో మనకే బాధలు ఉన్నట్టు కబుర్లు చెప్తాను. చాలా మందిని ఎక్కిరించి నీకేం తెలుస్తాయి నా బాధలు అంట. ఈ బాధలు నీకు తెలుసు, నాకు తెలుసు కాదు. అసలు ఆ బాధలు నీ బుర్రకి ఎప్పుడైనా ఎక్కాయా? ఆ ఒంటరితనం ఏ రోజైనా నీ బుర్రలో పనిచేస్తుందా? ఆయన పడినంత బాధ ఎవడు పడలేదు. ఆయన ఎంత దారుణంగా చంపేశాడంటే, ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం చంపేసిందంటే, ఆయన నిర్దోషి, ఆయన యందు ఏ పాపం లేదని 5 సార్లు జడ్జిమెంట్ ఇచ్చిన నీతిమంతునికి శిక్షే పడింది. ఈ లోక చట్టాలు గొప్పగా చెప్తే స్లోగన్స్ 1000 మంది తప్పించుకున్న పర్లేదు, దోషులు ఒక